హాయ్, నేను మీ ప్రసన్నాని. ఈరోజు నేను ఒక చిన్న మాట చెప్దామనుకుంటున్నాను మీకు. ఏంటి అని అంటే, నేను చాలా న్యూస్ అనేది వింటున్నాను యూట్యూబ్లో. పిల్లలు ఫెయిల్ అయితే ఇలా మందు తాగటం, అమ్మ తిట్టిందని చెప్పి, ఇలాగ అమ్మ మాట్లాడదని చెప్పి అని కొన్ని న్యూస్ అయితే చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. బట్ మీకు ఇది చెప్దామని చెప్పి నేను ఈరోజు ఇలా వీడియోస్ పెడుతున్నాను. ఏంటి అని అంటే, ఇప్పుడు అమ్మ తిట్టింది అని చెప్పి చనిపోవడం కన్నా కూడా అమ్మ తిట్టే రేపు ఇంకొక మార్క్ తెచ్చుకొని మనం బెస్ట్గా చూపించవచ్చు కదా. అమ్మ అనేది మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది, తన కడుపులో 9 నెలలు మోసింది, మీకు ఏం కావాలన్నా చేస్తుంది. బట్ అమ్మ తిట్టే రైట్స్ అనేది లేదా అమ్మకి? అంటే మిమ్మల్ని తిట్టేదానికి రైట్స్ కూడా లేవా? మీ మంచి కోసమే కదా చెప్తుంది అమ్మ. ఎందుకు చెప్తుంది అని అంటే, మీరు బాగుండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని చెప్పి మీకు అమ్మ చెప్తుంది. అది ఎందుకు మీరు దాన్ని బ్యాడ్గా తీసుకొని ఇలా చనిపోవటం, వేసుకోవటం, మందు తాగటం, హాస్పిటల్లో బాధపడటం? మనకి దేవుడు జీవితం అనేది చాలా చిన్నది ఇచ్చాడు. దాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిగా కూడా ఉండొచ్చు. అమ్మ చెప్పిన మాట ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు. ఎందుకంటే అమ్మ మీ మంచిగా కోరుతుంది కాబట్టి. అది ఒకటి మీరు మార్చుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. ఈ వీడియో అనేది నేను దానికోసమే ఈరోజు చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.